హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. డెమోస్ ఎవరు మిస్ అయ్యారు? ఏమైనా కొంచెం క్లారిటీ ఇస్తారా? ఎవరు విన్నారు, ఎవరు వినలేదు డెమో క్లాసెస్? గైస్, నాకు తెలిసి లైక్ శివ, మీరు డెమోస్ విన్నారా? 3 డెమోస్. శివ ఒక్కసారి మాట్లాడరా? గైస్, ఓకే, సరే, మీరు ఎలాగో మాట్లాడుతున్నారు తెలుసు. ఎనీవే, గైస్, మనకి డెమోస్ 3 డెమోస్లో సర్వీస్ నోలో ఏం జరుగుతుంది, ఎండ్ టు ఎండ్ ఫ్లో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, ఓకే, రైట్, ఓకే, ఎండ్ టు ఎండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 3 డెమోస్ మీరు కంపల్సరీగా చూస్తేనే మీకు సర్వీస్ నవ్ అనేది ఏం జరుగుతుంది, ప్రతిరోజు క్లాస్ ఏం జరుగుతుంది అనేది మీకు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అర్థమవుతుంది. చాలా ఇష్టంలో డెమో అంటే సంథింగ్ ఏదో ఓవరాల్ ఒక ఐడియా ఇస్తారు, అయిపోతుంది. అది కాదు. ఇప్పుడు మనం 0 నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ డెమోస్లోని ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుంది మన 2.5 months అని చెప్పుకున్నాను అనమాట. అది ఒక్కసారి మీరు మిస్ అయితే, ఆల్రెడీ నేను షేర్ చేశాను గ్రూప్లో కూడా డెమో వీడియోస్. ఒక్కసారి వాటిని కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే అవి నెక్స్ట్ ఆన్గోయింగ్ సెషన్స్ అర్థం అవ్వాలంటే బేస్ అర్థం అవ్వాలన్నమాట. ఓకే, రైట్ గైస్. మనకి ఇప్పటికి చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఏంటది? వాటి సర్వీస్ నవ్ అనేది ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. చిన్న చిన్న డెఫినేషన్స్ ఫాస్ట్గా వెళ్ళి ఆ తర్వాత అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే ఏంటి, పీడిఐ అంటే ఏంటి అనేది చూద్దాం. రైట్, సింపుల్గా గైస్, మనకి కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రైట్, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, రైట్. ఎవ్రీ డిపార్ట్మెంట్లో రైట్ దానికి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తుంటారు. ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఆ బిజినెస్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా అందరూ వర్క్ చేస్తుంటారు అనమాట. రైట్, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ సపరేట్ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంటుంది అనమాట. సపరేట్ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంటుంది. రైట్, ఎవ్రీ ఎంప్లాయీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న బిజినెస్ని హ్యాండిల్ చేసే టైంలో సమ్ ఇష్యూస్, డే టు డే లైఫ్లో సమ్ ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. వాటిని ఏమంటా బిజినెస్ ప్రాబ్లమ్స్ అంటావు. బిజినెస్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్, బిజినెస్ ప్రాబ్లమ్స్. మరి వీటిని కంపెనీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఓకే, మరి సాల్వ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బిజినెస్ ప్రాసెస్ని డెవలప్ చేస్తారు. బిజినెస్ ప్రాసెస్ అంటే ఎవ్రీ బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లం. ఓకే, మరి ఆ బిజినెస్ ప్రాసెస్ని ప్రస్తుతానికి మాన్యువల్గా రైట్ హ్యాండిల్ చేస్తున్నారు. అలా చేయటం వల్ల కంపెనీకి లైక్ ఆ ఇష్యూస్ సాల్వ్ అవడం డిలే అవుతుంది. ఆ డిలే అవటం వల్ల ఎంప్లాయీకి నష్టమే ఉండదు, అల్టిమేట్గా కంపెనీ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, కంపెనీకి రెవెన్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. మరి ఇక్కడ ఈ మాన్యువల్ ప్రాసెస్ కాకుండా రైట్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ అంటే మల్టిపుల్ స్టెప్స్ అన్నమాట. ఇవి స్టెప్స్. ఆ స్టెప్స్ని ఏం చేయాలి అంటే మాన్యువల్గా హ్యాండిల్ చేయకుండా
ఆటోమేట్ చేయాలన్నమాట. ఏం చేయాలి? ఆటోమేట్ ఆ స్టెప్స్. టైం సేవ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. రైట్, ఎంప్లాయీ టైం కూడా మనకి రైట్ వర్క్లో ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి అది మనకి రెవెన్యూ అంటే బిజినెస్కి హెల్ప్ అవుతుంది అనమాట. మరి ఇలా ఆటోమేట్ చేయాలని ఎప్పుడైతే కంపెనీ డిసైడ్ చేసుకుందో రైట్, మరి బిజినెస్ ప్రాబ్లమ్స్ చూడండి గైస్, అంటే ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బిజినెస్ ప్రాసెస్లు ఉంటాయి. రైట్, ఎవ్రీ బిజినెస్ ప్రాసెస్ని ఏం చేయాలి? మాన్యువల్ కాకుండా ఆటోమేట్ చేయాలి. ఇలా ఆటోమేట్ చేయడానికి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే సర్వీస్ నవ్ అనే కంపెనీ దగ్గరికి వెళ్తుంది అనమాట. సర్వీస్ నవ్ అనే కంపెనీ దగ్గరికి వెళ్ళి రైట్ వీళ్ళు ఆటోమేట్ చేయడానికి కంపెనీ డిసైడ్ అయింది గైస్. బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి కంపెనీ ఏంటి డిసైడ్ అయింది. మాన్యువల్ పోతే లేట్ అవుతుంది, ఎంప్లాయీస్ టైం వేస్ట్ అవుతుంది, అల్టిమేట్గా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని. మరి ఇప్పుడు సర్వీస్ నవ్ కంపెనీ ఇది మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ గైస్. రైట్, ఇది 2004 ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేశారు, ఫ్రెడ్ లైటీ అని. ఓకే రైట్, మరి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. సర్వీస్ నవ్ అనేది కంపెనీ యాక్చువల్గా అది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఏమిచ్చింది? ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే నవ్ అంటాం. నవ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చింది. రైట్, మరి ఇది క్లౌడ్ లో ఉందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ అనేది క్లౌడ్ బేస్డ్. ఏంటి? నవ్ అనే ప్లాట్ఫామ్ క్లౌడ్ లో రన్ అవుతుంది, క్లౌడ్ సర్వర్ లో రన్ అవుతుంది. క్లౌడ్ సర్వర్. మరి ఫిజికల్ సర్వర్ కి క్లౌడ్ సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి? ఫిజికల్ అంటే మన ఓన్ సర్వర్ ని ఫిజికల్ అంటాం. రైట్, మనది కాకుండా వేరే వాళ్ళ సర్వర్ని అంటే మన డేటా అంతా కూడా వేరే వాళ్ళ సర్వర్లో స్టోర్ అయితే దాన్ని మనం ఏమంటాం? క్లౌడ్ అంటాం. అంటే మొత్తం వాడితే మొత్తం రైట్, అంటే సర్వర్ కానీ దాంట్లో నెట్వర్క్ కానీ అందులో ఉన్న రైట్ అప్లికేషన్స్ కానీ అన్ని కూడా వాడే. క్లౌడ్ అంటే మనది కాదు, అంటే మనం రెంట్కి తీసుకుంటున్నట్టు అనమాట. అమౌంట్ పే చేసి మనం రెంట్కి తీసుకుంటున్నాం ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ ని. అది క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తుంది అనమాట. క్లౌడ్ లో డిప్లాయ్ చేస్తున్నాడు. సర్వర్ అంటే ఏమిటి గైస్? లైక్ హెవీ కంప్యూటర్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఒక సర్వర్ లాగే, బట్ మనకి రియల్ వరల్డ్ సినారియోలో సర్వర్ అంటే ఏంటి? హెవీ కంప్యూటర్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, దాన్ని మనం సర్వర్ అంటాం. అది మనది అనుకోండి. ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవి ఏం చేస్తారంటే వాళ్ళ డేటాని థర్డ్ పార్టీకి వెళ్లకుండా వాళ్ళ ఓన్ సర్వర్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ప్రెమిసెస్ లో వాళ్ళ ఎంప్లాయీస్ దాంట్లో వర్క్ చేస్తారు. దాన్ని ఫిజికల్ సర్వర్ అంటాం. బట్ క్లౌడ్ సర్వర్ అనేది థర్డ్ పార్టీ సర్వర్స్ అనమాట. ఇప్పుడు ఈ సర్వర్ ఎవరిది? సర్వీస్ నవ్ వాడిది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఆ నవ్ అనే ప్లాట్ఫామ్ రైట్ అందులో ఆల్రెడీ వాడి సర్వర్లో క్లౌడ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నాడు. వాడికి ఫిజికలే, మనకి క్లౌడ్. ఓకే రైట్, ఈ క్లౌడ్ సర్వర్లో ఉన్న ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో కొన్ని అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి గైస్. రైట్, ఆ అప్లికేషన్స్ ఏంటంటే ITSM అని, HRSD అని, నెక్స్ట్ ITOM అని, ఇలాంటి లాట్ ఆఫ్ అప్లికేషన్స్. అయితే మన కంపెనీ డిసైడ్ అవ్వాలి ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో ఉన్న ఏ అప్లికేషన్ మనకు కావాలి మన బిజినెస్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను లైక్ నా కంపెనీలో ఉన్న ఓన్లీ IT డిపార్ట్మెంట్ మాత్రమే నేను ఈ అప్లికేషన్ యూజ్ చేయాలనుకుంటున్నా. అంటే ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అందులో ఏది కావాలో దాన్ని నువ్వు లైసెన్స్ వర్స్ బై చేసుకోవాలన్నమాట. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ IT డిపార్ట్మెంట్ లో ఉన్న బిజినెస్ ప్రాసెస్ ఆటోమేట్ చేయాలనుకుంటే ఓన్లీ ITSM మాత్రమే మనం బై చేస్తాం. అర్థమవుతుందా? రైట్, లేదు నేను HR రిలేటెడ్ ఇష్యూస్ ని ఆ బిజినెస్ ప్రాసెస్ నేను ఆటోమేట్ చేయాలనుకుంటే ఓన్లీ HRSD అప్లికేషన్ మాత్రమే బై చేస్తాం అనమాట. అంటే మనం నవ్ అనే ప్లాట్ఫామ్ ని బై చేయగానే అన్ని అప్లికేషన్స్ మనకు రావు. అందులో ఉన్న అప్లికేషన్ స్పెసిఫిక్ అప్లికేషన్ కి కాస్ట్ ఉంటుంది అనమాట, సపరేట్ గా ఉంటుంది. నీకు ఎన్ని అప్లికేషన్స్ కావాలి ఇందులో ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ క్లౌడ్ బేస్డ్ అందులో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నీకు ఏ అప్లికేషన్ కావాలో చెప్పండి, దాన్ని బట్టి కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట, ప్రైస్. ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఓన్లీ ITSM అండ్ HRSD ఈ రెండు అప్లికేషన్స్ ని మాత్రమే బై చేసింది అనుకోండి. ఓకే, ఓన్లీ ఈ రెండు అప్లికేషన్ మాత్రం బై చేసింది. మరి ఎవ్రీ అప్లికేషన్ లో మళ్ళీ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ మనం బై చేయాలి అలా ఉంటుంది, అది మనకి యాక్సెస్ ఉంటుంది ఇంకా. ఓకే రైట్, మరి ITSM అనే అప్లికేషన్ బై చేసాం.
ఎవ్రీ అప్లికేషన్ ఏమంటాయి గైస్? మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్స్ ఉంటాయి. సరే, ఈ మాడ్యూల్స్ లో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ITSM లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్, నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్ మాడ్యూల్, నెక్స్ట్ ప్రాబ్లం మేనేజ్మెంట్ మాడ్యూల్. ఇలా లాట్ ఆఫ్ ఉంటాయి మాడ్యూల్స్. ఓకే, రైట్. మరి ఎవ్రీ మాడ్యూల్ని, ఒక్కొక్క మాడ్యూల్ని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇది అనుకుంటున్నా. వన్స్ మనం అప్లికేషన్ కొనుక్కుంటే ఇవన్నీ వస్తాయి గైస్. మనం బై చేయాల్సింది అప్లికేషన్ ని, మనం బై చేయాల్సింది సర్వీస్ కంపెనీ నుంచి ఏ బిజినెస్, లైక్ ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న బిజినెస్ ప్రాసెస్ మనం ఆటోమేట్ ఉన్నాము, ఆ అప్లికేషన్స్ ని బై చేయాలి. అందులో ఈ మాడ్యూల్స్ అనేవి వస్తాయి. ఎవరీ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒక్కొక్క మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి. ఓకే, ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తుంటే బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి, ఒక బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి. రైట్, బిజినెస్ ప్రాసెస్ ఇక్కడ చూసాం కదా. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట. ఇంతకుముందు మాన్యువల్ గా చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం మనం ITSM అనే అప్లికేషన్ లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ యూజ్ చేసి మన బిజినెస్ ప్రాసెస్ ఇంతకుముందు మాన్యువల్ గా చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆటోమేట్ చేస్తాము. రైట్, ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఇలా ఆటోమేట్ చేయాలంటే ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ వచ్చి ఇక్కడ మన కంపెనీలో మనం ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ లో ఈ అప్లికేషన్స్ మనం బై చేసామో ఇప్పుడు మనం ఎంప్లాయీని హైర్ చేసుకుంటారు అనమాట. రైట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ITSM అనే ఈ అప్లికేషన్ మనం సర్వీస్ నవ్ అనే కంపెనీ నుంచి బై చేసాం. బై చేస్తే సింపుల్ గా ఈడ మన కంపెనీలో, మన ABC అనే కంపెనీ ఉంటే దాంట్లో అడ్మిన్ ని హైర్ చేసుకుంటాం. అంటే వేరే హైరార్కీలు కూడా ఉంటాయి. రైట్, జాబ్ రోల్స్ అవి అయితే తర్వాత చూద్దాం. అడ్మిన్ అండ్ డెవలపర్ వీళ్ళని మనం ఏం చేసాం? హైర్ చేసుకున్నాం. మన కంపెనీ హైర్ చేసుకుంది గైస్. ఇప్పుడు ఈ అడ్మిన్ ఇక్కడ ఏం చేస్తాడు, ఈ డెవలపర్ ఇక్కడ ఏం చేస్తాడు అనేది వచ్చాను. ఈ అడ్మిన్ ఏం చేస్తాడు, ఈ డెవలపర్ ఏం చేస్తాడు వచ్చాను. ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఎవ్రీ మాడ్యూల్ ని ఎందుకు చేస్తున్నాం? బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. అలా బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఇలా చేయడానికి ఇక్కడ వచ్చేసి అడ్మిన్ కొన్ని పనులు చేస్తాడు, డెవలపర్ కొన్ని పనులు చేస్తాడు. అడ్మిన్ ఏం చేస్తాడు? ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో వాడు కొన్ని థింగ్స్ ని కాన్ఫిగర్ చేస్తాడు, అంటే సెటప్ చేస్తాడు. అంటే ఫార్మ్స్ ఎలా ఉండాలి, దాంట్లో మళ్ళీ రిపోర్ట్స్, లైక్ తర్వాత అంటే ఏ యూజర్స్ ఉంటారు, తర్వాత రిపోర్ట్స్ ఎలా ఉండాలి, యాక్సెస్ ఎవరికి ఇవ్వాలి, అంటే ఇందులో గ్రూప్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా వీడు సెటప్ చేస్తాడు ఇందులో. రైట్, అంటే ప్రతి యూజర్ కి యాక్సెస్ ఇవ్వాలి, యూజర్ గా వాళ్ళకి అకౌంట్ క్రియేట్ చేయాలి, అంటే మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? అడ్మిన్ చేస్తాడు అనమాట. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ సెటప్ చేస్తాడు. ఈ డెవలపర్ ఏం చేస్తాడు? ఈ ఇంప్లిమెంటేషన్ లో ఈ డెవలపర్ ఆటోమేషన్ జరగడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు అనమాట. రైట్, వీడు వచ్చేసి కాన్ఫిగర్ చేస్తాడు, వీడు ఆటోమేషన్ చేయాల్సిన థింగ్స్ అన్ని కూడా వీళ్ళు చేస్తాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మాడ్యూల్ బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వీడు కొన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాడు. మరి ఏంటి ఆ కాన్సెప్ట్స్? వీళ్ళు యూజ్ చేసే కాన్సెప్ట్స్ వీళ్ళిద్దరంటే వాటిని మనం ప్లాట్ఫామ్ ఫీచర్స్ అంటాం. ప్లాట్ఫామ్ ఫీచర్స్. ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని ఎవరు ఇచ్చారు అనేది వచ్చిన మరి. ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ మనం ఎప్పుడైతే బై చేసామో ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ చూసావా? ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ అనేది ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని దీనికి అన్నిటికీ కామన్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఇస్తారు అనమాట. నవ్ అనే ప్లాట్ఫామ్ మనం ఎప్పుడైతే రైట్ చేసాము, అంటే నవ్ అనే ప్లాట్ఫామ్ లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ 2 అప్లికేషన్ మనం బై చేసాం. ఇక్కడ ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ వచ్చేసి ఏం చేస్తుందంటే కొన్ని ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఇస్తుంది. అందులో టేబుల్ అని, రైట్, ఫామ్ అని, నెక్స్ట్ రిపోర్ట్స్ అని, రైట్, నెక్స్ట్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే బిజినెస్ రూల్స్ అని, క్లయింట్ స్క్రిప్ట్ అని,
ఫ్లో డిజైనర్ అని, లాట్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్ అన్నమాట. ఫీచర్స్ ఇవి కామన్గా ఉంటాయి గైస్. ఐటీఎస్ఎం అప్లికేషన్లో ఎవ్రీ మాడ్యూల్కి కామన్గా ఉంటాయి. హెచ్ఆర్ఎస్లో ఉన్న మల్టిపుల్ మాడ్యూల్స్కి కామన్గా ఉంటాయి. ఒకవేళ ఐటీ ఓఎం తీసుకుంటే అందులో కూడా మల్టిపుల్ మాడ్యూల్స్ ఉండేవి కామన్గా ఉంటాయి. అంటే ఇవి కామన్ ఫీచర్స్ అన్నమాట ప్రతిదానికి. ఈ ఫీచర్స్ని ఏం చేస్తారు, అడ్మిన్ డెవలపర్స్ యూజ్ చేసి ఈ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ. ఓకే రైట్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. ఇంకా కొంత ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఈ ఫ్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే సరే, ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాం గైస్? ఎక్కడున్నాము? ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనమాట. ఎక్కడ ఉన్నాం ప్రస్తుతానికి? రైట్, ఇదంతా మనం చేసేదంతా కూడా ఇప్పుడు ఏది డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనమాట. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. డెవ్ ఎన్విరాన్మెంట్. డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. డెవ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఒక ఇన్స్టెన్స్ వస్తుంది. ఇన్స్టెన్స్ అంటాం. ప్రతి ఎన్విరాన్మెంట్లో జనరల్గా ఎన్ని ఉంటాయి ఎన్విరాన్మెంట్స్? జనరల్గా అంటే ఇక్కడ మనకి ఒకటి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, యూఐటి ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఇలా 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఇదొక ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఇదొక ఎన్విరాన్మెంట్. ఓకే రైట్, ఇందులో ఇది వచ్చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూఏటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అన్నమాట. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ బిజినెస్ ఓనర్స్ అప్రూవ్ ఇస్తారన్నమాట ఇది ఆ ఫీచర్స్ మొత్తాన్ని కూడా. ఓకే, తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లన్నీ ఇచ్చేది ఎవరు? సర్వీస్ నౌ కంపెనీ వాడే. సర్వీస్ నౌ కంపెనీ వాడే ప్రతి అప్లికేషన్ కి ఈ ఎన్విరాన్మెంట్స్ ఇస్తాడు. ఈ ఎన్విరాన్మెంట్స్ అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. ఏముంటుంది? ఎన్విరాన్మెంట్స్ అనేవి అప్లికేషన్ బేస్డ్ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కి డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యూఐటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్ గా ఈ అడ్మిన్ డెవలపర్ ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు అంటే ఈ డెవ్ ఎన్విరాన్మెంట్ ఉన్నారన్నమాట. అయితే ప్రతి ఎన్విరాన్మెంట్ లో సంథింగ్ ఒక పర్పస్ కోసం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటారు. ఏంటి ఆ పర్పస్ అంటే డెవలప్మెంట్ టైంలో ఇవి డెవలప్ చేస్తారు, ఆ తర్వాత వాటిని టెస్ట్ చేయాలి, అది ఇంకొక ఎన్విరాన్మెంట్. అయితే ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేసేది ఎక్కడ గైస్? ఇన్స్టెన్స్ అంటాం. డెవ్ ఇన్స్టెన్స్ అంటాం. ఇక్కడ డెవ్ ఇన్స్టెన్స్. డెవ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అనేది యాక్చువల్ గా సర్వీస్ నో సిస్టమ్ అన్నమాట. ఇదే అల్టిమేట్ గా మనకి అన్ని కూడా చేసేది వర్క్ అంతా కూడా ఇందులోనే. ఈ ఎన్విరాన్మెంట్ లో ఇది ఒక ఎన్విరాన్మెంట్, అందులో ఈ డెవ్ ఇన్స్టెన్స్ యూజ్ చేసుకొని ఈ డెవ్ ఇన్స్టెన్స్ కి ఒక ఇవాల్వ్ ఉంటుంది. ఆ డెవ్ ఇన్స్టెన్స్ లో అడ్మిన్ డెవలపరు ఈ అప్లికేషన్ లో ఉన్న ఈ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని ఆ బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ అండ్ ఆటోమేట్ చేస్తారు. చేసే టైంలో ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని యూజ్ చేసుకుని చేస్తారు. రైట్, మరి డెవ్ ఇన్స్టెన్స్ లో కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ ఇన్స్టెన్స్ లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని ఆటోమేటిక్ గా ఏం చేస్తారు? రైట్, ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి వస్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. అంటే కరెక్ట్ గా అవి ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా వాళ్ళు చేస్తున్నది టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. రైట్, ప్రొడక్షన్ అనేది యూఐటి. యూఐటి అనేది నా బిజినెస్ ఓనర్సే వాళ్ళే రైట్ వెరిఫై చేస్తారు అనమాట. ఎలా ఉంది, రైట్ ఈ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా ఆటోమేషన్ అనేది వెరిఫై చేస్తారు. ఎవరు? బిజినెస్ ఓనర్స్. రైట్, ఆ తర్వాత దాన్ని లైవ్ లోకి వెళ్తుంది అనమాట. ఈ లైవ్ అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళింది. మరి ప్రతి ఎన్విరాన్మెంట్ లో ఏముంటుంది? ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇక్కడ టెస్ట్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇక్కడ యూఐటి ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ప్రాడ్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఓకే రైట్, మరి ప్రతి
ఇన్స్టెన్స్ లో మనకి ఏమున్నాయి గైస్? ప్రతి ఇన్స్టెన్స్ లో ఏముంటాయి? అప్లికేషన్స్ ఉంటాయి. అంటే రైట్, ప్రతి ఇన్స్టెన్స్ లో మనకి ఐటీఎస్ఎం అని, హెచ్ఆర్ఎస్టి ఇలా అప్లికేషన్స్ ఉంటాయి. మరి ఈ అప్లికేషన్స్ లో అల్టిమేట్ గా ఏముంటాయి అప్లికేషన్స్ లో మనకి అనేది వచ్చాయి. ఓకే, అప్లికేషన్స్ లో ఏముంటాయి గైస్? మాడ్యూల్స్ ఉంటాయి అప్లికేషన్స్ లో. ఎవరి మాడ్యూల్ ఏముంటాయి? మనం ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయాలంటే ఎవరి మాడ్యూల్ ఫీచర్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఏదైతే మనకు రైట్ ఎంటర్ప్రైజ్ వర్షన్ మనం బై చేసామో ఈ నవర్ ప్లాట్ఫామ్, అప్పుడు మనకు వచ్చే సర్వీస్ నవర్ కంపెనీ వాడు ఇచ్చే ఇన్స్టెన్సెస్ రైట్, అంటే ఎన్విరాన్మెంట్స్ ఏంటంటే 4 ఎన్విరాన్మెంట్స్ ఇస్తాడు. రైట్, తర్వాత అందులో ఎవరి ఎన్విరాన్మెంట్ లో ఒక ఇన్స్టెన్స్ ఇస్తాడు. ఎవరి ఇన్స్టెన్స్ లో మనం బై చేసిన అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే రైట్, అంటే ఇక్కడ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మళ్ళీ ఏముంటాయి? అప్లికేషన్స్ ఉంటాయి. రైట్, మరి ఎవరి అప్లికేషన్ లో మాడ్యూల్స్ ఉంటాయి, ఎవరి మాడ్యూల్ లో ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా అంతే. అప్లికేషన్ మనం ఏదైతే బై చేసామో ఈ ఎన్విరాన్మెంట్ లో కూడా ఈ ఇన్స్టెన్స్ లో ఈ అప్లికేషన్స్ ఉంటాయి, అందులో మాడ్యూల్స్ ఉంటాయి, అందులో ఫీచర్స్ ఉంటాయి. ఓకే రైట్, మరి ఇలా మన కంపెనీ బై చేసింది, మరి వేరే కంపెనీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఇంకో కంపెనీ ఉంది గైస్, వాళ్ళకు కూడా బిజినెస్ ఉందిగా, వాళ్ళు కూడా వీటిని రైట్ ఈ సర్వీస్ అనే కంపెనీకి వెళ్ళి నవర్ ప్లాట్ఫామ్ బై చేశారు అనుకోండి, వాళ్ళకు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఇస్తాడన్నమాట సర్వీస్ వాడు. రైట్, క్లౌడ్ బేస్డ్ సర్వీస్ కాబట్టి క్లౌడ్ నుంచి యాక్సెస్ అవుతుంది. రైట్, వాళ్ళకు కూడా ఏమంటే ఎన్విరాన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఎవరి ఎన్విరాన్మెంట్ ఏముంటే ఇన్స్టెన్సెస్ ఉంటాయి. రైట్, అంటే వీడికి ఏమొచ్చింది? ఇనిషియల్ గా నవర్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఈ నవర్ ప్లాట్ఫామ్ లో లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4 ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. ఎవరి ఎన్విరాన్మెంట్ లో మనకి ఇన్స్టెన్స్ రన్ అవుతుంది అనమాట. ఇన్స్టెన్స్ అంటాం. ఎవరి ఇన్స్టెన్స్ లో ఏమంటే అప్లికేషన్స్ ఉంటాయి. ఎవరి అప్లికేషన్ లో మాడ్యూల్స్ ఉంటాయి. ఎవరి మాడ్యూల్ లో ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్. ఎన్ని డౌట్స్ ఉన్నాయా? సార్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ లో మనకు అనిపిస్తాయి సార్. మరి ఏంటండి అర్థం కాదు. ప్లాట్ఫామ్ ఫీచర్స్ అందులో ఏమి ఉంటాయో మనకు అనిపిస్తాయి సార్. ఇప్పుడు మనం బై చేస్తే మన వాటి వరకు కనపడుతుంది. ఈ కంపెనీ మనకు కనపడదా? వేరే కంపెనీ మనకు కనపడదు. మనం బై చేసిన ఇవి చూడొచ్చు, మనం హెచ్ఆర్ఎస్టీ కానీ ఐటీఎస్ఎం కానీ ఇవి చూడొచ్చు. మనకి ఇచ్చే ప్లాట్ఫామ్ మనకి ఒక URL ఇస్తాడు. రైట్, దాంట్లో మన అప్లికేషన్స్ రైట్ ఉంటాయి. అయితే ఇందులో ఎన్విరాన్మెంట్స్ కూడా. అయితే ఇప్పుడు మనకు ఓన్లీ ఎంటర్ప్రైజ్ వర్షన్ మాత్రమే ఎన్విరాన్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఎంటర్ప్రైజ్ వర్షన్ కాదు మనం నేర్చుకునేది, ఎందుకంటే అది కాస్ట్ బేర్ చేయాలి మనకి. బట్ మనకు వచ్చేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఫ్రీ వర్షన్ ఏమొస్తుంది? PDI అంటాం, పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్. పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ గైస్. ఈ PDI లో ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ 1 ఎన్విరాన్మెంట్. మనకి ఆ 4 ఎన్విరాన్మెంట్స్ 4 ఇన్స్టెన్సెస్ ఇవ్వడం మనకి ఫ్రీ వర్షన్ కాబట్టి ఎవ్రీ యూజర్ కి ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఎవ్రీ యూజర్ కి ఒక PDI క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ యూజర్ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఎవ్రీ యూజర్ కి ఒక PDI అకౌంట్, లైక్ మనకి PDI ఇన్స్టెన్స్ అనేది వస్తుంది. అందులో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అది డెవ్ ఎన్విరాన్మెంట్ ఇస్తాడనమాట. డెవ్ ఎన్విరాన్మెంట్ మాత్రమే అన్ని ఎన్విరాన్మెంట్స్ ఓన్లీ డెవ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. ఇందులో కావాలంటే మనం మిమిక్ చేసి దాన్ని టెస్టింగ్ చేసుకోవచ్చు. మిగతావి ఏం చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, అంటే ఏమి ఇవ్వడు, ఇంకా ఓన్లీ ఒక ఇన్స్టెన్స్, ఓన్లీ ఒక URL మాత్రం ఉంటుంది. ఇక్కడ URL కూడా ఒకటే, ఆ URL లో ఈ PDI ఉంటుంది. ఈ యూజర్ ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడో ఒక URL ఇస్తాడు, ఆ URL లో PDI ఉంటుంది. అందులో ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అది డెవ్ ఎన్విరాన్మెంట్. మరి ఎందుకు యూజ్ చేస్తాం ఈ PDI అంటే మనం లెర్నింగ్ పర్పస్ కోసం. అసలు వీడి PDI ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సర్వీస్ కంపెనీ వాడు పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు కూడా నేర్చుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఎవరు నేర్చుకోకుండా ఈ లైసెన్స్ వర్షన్స్ లో కంపెనీస్ లోకి వెళ్ళి ఎలా వర్క్ చేస్తారు గైస్? అడ్మిన్ కానీ డెవలపర్ కానీ నేర్చుకునే కదా వెళ్ళాల్సింది. ఓకే రైట్,
మరి ఇక్కడ పీడిఐ అనేది ఎవరికైనా యాక్సెస్, ఒక యూజర్కి ఒక పీడిఐ యాక్సెస్ ఇస్తుండు. మరి ఎవ్రీ పీడిఐకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది, ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది గైస్. ఆ ఇన్స్టెన్స్ లో మనకి లెర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో డేటాబేస్ కూడా ఒకటే ఉంటుంది. డేటాబేస్ కూడా ఒకటే ఉంటుంది, రైట్. మరి ఇక్కడ యూజర్స్ ఉంటారు, ఆ డేటాబేస్ యూజర్స్ స్టోర్ చేస్తారు. తర్వాత మనకి అప్లికేషన్స్ ఇక్కడే ఉంటాయి. ఆ డేటాబేస్ లో అప్లికేషన్స్ అంటే రైట్, ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత కాన్ఫిగరేషన్స్ తెలుసు కదా, యూజర్ కి క్రియేట్ చేయడం, గ్రూప్స్ క్రియేట్ చేయడం, లైక్ తర్వాత వాళ్ళకి కంట్రోల్స్ అంటే పర్మిషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అంటారు అనమాట. ఓకే, కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ కూడా రైట్ పీడిఐలో మనకి ఓన్లీ వన్ ఉంటుంది అనమాట. అంటే డేటాబేస్ ఒకటే ఉంటుంది, ఆ డేటాబేస్ లోనే ఈ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ లైసెన్స్డ్ వర్షన్, ఎంటర్ప్రైజ్ వర్షన్ వచ్చినప్పుడు ప్రతి ఎన్విరాన్మెంట్ లో ఒక ఇన్స్టెన్స్ ఉంది కదా, ఎవరి ఇన్స్టెన్స్ కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఎవరి ఇన్స్టెన్స్ కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఎక్కడికి యూఆర్ఎల్ ఉంటుంది? ఇక్కడ ఇంకొక యూఆర్ఎల్ ఉంటుంది, రైట్. ఇక్కడ ఇంకొక యూఆర్ఎల్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక యూఆర్ఎల్ ఉంటుంది. మరి ఎవరి ఇన్స్టెన్స్ లో డేటాబేస్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి ఇన్స్టెన్స్ లో డేటాబేస్ కూడా ఉంటుంది. ప్రతి ఇన్స్టెన్స్ లో డేటాబేస్ ఉంటుంది. ప్రతి ఇన్స్టెన్స్ లో ఆల్రెడీ అప్లికేషన్స్ తెలుసు కదా మనకి, అప్లికేషన్స్ ఉన్నాయి, మాడ్యూల్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, అంటే ప్రతి ఇన్స్టెన్స్ లో మళ్ళీ యూజర్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ డిఫరెంట్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట. సపరేట్ గా అంటే ప్రతి ఇన్స్టెన్స్ లో డేటాబేస్ సపరేట్ ఉంటుంది. సార్ అసలు ఈ డేటాబేస్ అనేది ఎవరిది అంటే ఈ సర్వీస్ నో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఈ నెబర్నెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్స్టెన్సెస్ ఇచ్చాడు అనమాట. ప్రతి ఎన్విరాన్మెంట్ ఒక ఇన్స్టెన్స్ ఇచ్చాడు. ప్రతి ఇన్స్టెన్స్ లో ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లో ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ ఇన్స్టెన్స్ లో ఏదైతే డేటా ఉందో, యూజర్స్ డేటా కానీ, లైక్ తర్వాత గ్రూప్స్ డేటా కానీ, కాన్ఫిగరేషన్ డేటా కానీ, ఇదంతా కూడా ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అనమాట. మరి ఒక్కసారి ఇక్కడ మనం యువర్లు చూడవచ్చు. యువర్లు ఎలా ఉంటాయి వీటికి అనేది ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. మనకి డెవ్కి అయితే ఎలా ఉంటాయి, టెస్టింగ్ అయితే ఎలా ఉంటాయి అనేది చూడవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెన్స్ యువర్లు ఎలా ఉంటుంది, డెవ్ ఇన్స్టెన్స్ యువర్లు ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా రైట్ ఇందులో డెవ్ డాట్ కంపెనీ నేమ్ ఉంటుంది. కంపెనీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి, ఇక్కడ టీసీఎస్ అనే కంపెనీ నేమ్ ఉంటుంది అనమాట. డెవ్ డాట్ కంపెనీ నేమ్ డాట్ సర్వీస్ నౌ డాట్ కామ్ అనేది డెవ్ ఇన్స్టెన్స్ యొక్క యూఆర్ఎల్ అనమాట. ఓకే, ఒకవేళ టెస్టింగ్ వచ్చామనుకోండి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఈ ఇన్స్టెన్స్ కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. అదేంటంటే సింపుల్ గా టెస్ట్ డాట్ కంపెనీ నేమ్ టీసీఎస్ కదా, టీసీఎస్ డాట్ సర్వీస్ నౌ డాట్ కామ్. ఇది వేరే యూఆర్ఎల్ అనమాట. ఓకే, దీనికి ఎలా ఉంటుంది, రైట్ యుఏటి డాట్ కంపెనీ నేమ్ టీసీఎస్ డాట్ సర్వీస్ నౌ డాట్ కామ్. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రొడక్షన్ కి ఏముండదు గైస్, డైరెక్ట్ గా టీసీఎస్ డాట్ సర్వీస్ రైట్ నౌ డాట్ కామ్. ఇలా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ కి డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే, ఎవరి ఎన్విరాన్మెంట్ లో ఒక ఇన్స్టెన్స్ ఇస్తాడు, దానికి ఒక యూఆర్ఎల్ ఇస్తాడు, దానికి సంబంధించిన డేటా అంతా కూడా సపరేట్ డేటాబేస్ లో స్టోర్ చేసేలాగా ఉంటుంది. ఇలా మన ఎంటర్ప్రైజ్ వర్షన్ లో ఉంటుంది అనమాట. రైట్, ఎందుకు ఇన్ని ఎన్విరాన్మెంట్స్ ఇచ్చాడు? డైరెక్ట్ గా మనకు కావాల్సిన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు కదా. అంటే మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డెవలపర్ కానీ అడ్మిన్ కానీ వర్క్ చేస్తే ఆల్రెడీ యూజర్ ఏదైతే ఫంక్షనాలిటీని ఏదైతే యూజ్ చేసుకున్నాడో అది ఎఫెక్ట్ అవుతుంది. అప్లికేషన్ లో డేటా మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రొడక్షన్ లో వర్క్ చేయకూడదు. ప్రొడక్షన్ లో రైట్ అంటే ఇది
లైవ్కి వెళ్ళినప్పుడు దీన్ని మన యూజర్స్ యూజ్ చేసుకోవాలి అనమాట. యూజర్స్ అంటే మన ఎంప్లాయీస్ యూజ్ చేసుకుంటారు అనమాట లైవ్కి వెళ్ళిన తర్వాత, ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత. మరి ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉన్నారో ఇక్కడ మనకి ఈ అడ్మిన్ డెవలపర్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ లో ఈ యూఆర్ఎల్ రైట్, ఈ ఇన్స్టెన్స్ లో, ఈ అప్లికేషన్ లో, ఈ మాడ్యూల్స్ లో ఈ ఫీచర్స్ యూజ్ చేసుకుని మన బిజినెస్ ప్రాసెస్ ని కాన్ఫిగర్ చేయడం, ఆటోమేట్ చేయడం చేస్తారు. అర్థమవుతుందా? రైట్. అంటే ఇక్కడ అడ్మిన్ డెవలపర్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ లో, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ ఈ యూఆర్ఎల్ ద్వారా యాక్సెస్ చేసుకుని రైట్, అందులో ఉన్న అప్లికేషన్ లో, అప్లికేషన్ ఐటీఎస్ఎం అప్లికేషన్ ఉంటే ఐటీఎస్ఎం అప్లికేషన్, అందులో ఉన్న మాడ్యూల్ అంటే ఇన్స్టెంట్ మాడ్యూల్, అందులో రైట్ ఎవరి ఫీచర్స్ అనేవి కామన్ గా అన్నిటికీ కామన్ అయ్యి కాబట్టి ఆ ఫీచర్స్ ఏదైతే కావాలో ఆ ఫీచర్స్ యూజ్ చేసుకుని అడ్మిన్ కాన్ఫిగర్ చేస్తాడు, డెవలపర్ వచ్చేసి కస్టమైజ్ చేస్తాడు లేదా ఆటోమేట్ చేస్తుంటాడు అనమాట. ఓకే రైట్. మరి ఇది అయిపోయిన తర్వాత వెంటనే టెస్టింగ్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ ఏం చేస్తాడు, సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది వారికి, ఓకే, సపరేట్ ఇన్స్టెన్స్ సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న డేటా అంతా ఇక్కడ సపరేట్ డిబి ఉంది, డేటాబేస్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సపరేట్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అలాగే ఉంటాయి, ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి, ఇక్కడ సేమ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అలా ఎవరి ఎన్విరాన్మెంట్ లో ఎవరి ఇన్స్టెన్స్ కి సపరేట్ యూఆర్ఎల్, సపరేట్ డేటాబేస్, లైక్ ఆ యూజర్స్ డేటా కూడా డేటాలో సంబంధించిన కాన్ఫిగరేషన్ డేటా అంతా కూడా ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇది ఎంటర్ప్రైజ్ వర్షన్ లో ఇలా ఉంటుంది. రైట్. కానీ మనకి ఎంటర్ప్రైజ్ వర్షన్ యాక్సెస్ లేదు కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. దీన్నే పీడిఐ అంటాం. పీడిఐ అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్. ఈ పీడిఐకి కూడా మనకి యుఆర్ఎల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యుఆర్ఎల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఓకే, డైరెక్ట్ గా డెవ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ 234560.servicenow.com ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఒక ఇన్స్టెన్సే ఉంటుంది, ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ పీడిఐ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఇది ఎవరి యూజర్ కి ఇలాంటి ఒక యూఆర్ఎల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మనం ఏముంటుందంటే మన పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ ఉంటుంది. రైట్. అది దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇందులో అప్లికేషన్స్ ఉంటాయి. మన అప్లికేషన్స్ ఏంటి, మన ఐటీఎస్ఎం కానీ ఐటీఓఎం కానీ. మరి ఎవరి అప్లికేషన్ మళ్ళీ ఏముంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి. మరి ఎవరి మాడ్యూల్ ఏముంటాయి, ఫీచర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే మనం అల్టిమేట్ వర్క్ వాటి పర్సన్ నేర్చుకునేది ఎక్కడ, ఈ పీడిఐలో నేర్చుకుంటాం. పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ అంటాం, ఇందులో నేర్చుకుంటాం మనం. ఓకే రైట్. దాని యూఆర్ఎల్ ఇలా ఉంటుంది. అంటే వీటికి సపరేట్ గా యూఆర్ఎల్స్ టెస్ట్ అని, యూఐట్ అని, లైక్ తర్వాత డెవ్ అని ఉంది కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకే యూఆర్ఎల్, ఒకే ఇన్స్టెన్స్ ఉంటుంది. ఎవరి యూజర్ కి ఒక యూఆర్ఎల్ క్రియేట్ ఉంది, అందులో పీడిఐ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. రైట్. అందులో అప్లికేషన్స్ ఉంటాయి, అందులో మాడ్యూల్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి. అల్టిమేట్ గా డిబి కూడా, డేటాబేస్ కూడా ఉంటుంది, డేటా స్టోర్ అవడానికి. అంటే మనం చేసిన ఈ వర్క్ అంతా కూడా యూజర్స్ డేటా, రైట్, పర్మిషన్స్ కానీ లేదంటే రిపోర్ట్స్ కానీ, డేటా అంతా కూడా ఏదైతే ఉందో అప్లికేషన్ లో అవన్నీ కూడా డేటాబేస్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇలా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇది కన్ఫ్యూజ్ ఉందా లేదంటే అర్థమైందా అనేది. ఎందుకు ఇదంతా అంటే రేపు ఏ డౌట్ రాకూడదు. మనం ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఇక్కడ కింద బేస్ అనేది స్ట్రాంగ్ గా క్రియేట్ చేస్తే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఎవరు అడిగినా ఏమడిగినా ఆన్సర్ చేసేలాగా నేర్చుకోవాలి ఎవ్రీథింగ్. ఓకే, స్ట్రాంగ్ గా. అంటే ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ లాగా, ఫ్యాకల్టీకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ నువ్వు స్టూడెంట్ ఉన్నప్పుడు నేర్చుకుంటే ఎవడు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేలాగా నేర్చుకోవాలి. నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా క్లియర్ అయ్యేలాగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, ఏంది డైరెక్ట్ చూపించి అది పీడిఐ ఓపెన్ చేసి అంటే క్రియేట్ చేసి అకౌంట్ పీడిఐకి వెళ్ళి అక్కడ లైక్ ఫామ్ టేబుల్ ఏం క్రియేట్ చేసుకోవచ్చు. అసలు ఏంటి అవన్నీ ఎందుకు వచ్చినాయి ఏంటంటే ఇదంతా తెలియాలి కదా, ఎలా వచ్చినాయి ఏంటి అనేది బేస్ తెలియాలి కదా. ఇది లేకుండా బేస్ లేకుండా పోతే ఏమవుతుంది గైస్, అర్థం కాదు కదా. వాటి గురించి కదా నేను ప్రతిరోజు ఒక వీడియో చేసేది. నా దగ్గరికి లాట్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు, ఇంటర్వ్యూ హెల్ప్ చేస్తారా లైక్ ఏంటని. నేను ఎవరిని వదిలిపెట్టను అడగకుండా క్వశ్చన్స్ రాగానే వాట్ ఈస్ సర్వీస్ అంటే ఏదేదో చెప్తున్నారు. ఒక్కసారి ఇంటరాక్ట్ అవుదామా, ఒక్క 1 minute. ఇక్కడ క్లారిటీ వచ్చిందా లేదా అనేది తెలియాలి గైస్.
క్లారిటీ ఏమైనా వచ్చిందా రాలేదా అని తెలియాలి. వన్ సెకండ్, ఎవరో వచ్చినట్టున్నారు ఇప్పుడు. వన్స్ క్లాస్ స్టార్ట్ అయితేనేమో చూడటానికి క్లాస్ అయిపోయేటప్పుడు వచ్చాడు. ఓకే, యాక్చువల్ గైస్ ఈరోజు రేపు అంటే కొంచెం తక్కువ టైం కవర్ చేద్దాం. మండే నుంచి మాత్రం లైక్ 1 hour అబౌవ్ ఉంటుంది, 1.5 hour బిలో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఓల్డ్ డోస్ వెళ్ళకుండా ప్లస్ వేరే ఏదైనా మెంబర్స్ యాడ్ అయితే వాళ్ళకు కూడా మళ్ళీ అంటే వాళ్ళకి సపరేట్ క్లాస్ ఇవ్వకుండా ఈ డెమోస్ ఉన్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈరోజు రేపు ఒక్కరోజు సండే క్లాస్ ఉండదు. మండే నుంచి ఇంకా ఎక్కడ ఆగదు. ప్రతిరోజు 1 hour నుంచి 1.5 hour సెషన్ ఉంటుంది. ఓకే, రైట్. ఒక్కసారి ఎవరైనా ఇంటరాక్ట్ అవుతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈవెన్ ఒక్క డౌట్ ఉన్నా అడగవచ్చు మీరు. ఈవెన్ సింగిల్ డౌట్ ఉన్నా అడగవచ్చు. గైస్ లేవా? ఈ ఆన్లైన్ క్లాస్ అంటే అసలు ఇంటరాక్ట్ అవ్వరా? యాక్చువల్గా అసలు ఫ్యాకల్టీ మాట్లాడు, జనరల్ ఫ్యాకల్టీ మాట్లాడు. ఎందుకంటే నాకు ఫ్లో దెబ్బతింటది, అది పోద్ది ఇది పోద్ది అంటాడు. నేను మాట్లాడమని నేను గోల్ చేస్తుంటే మీరు మాట్లాడలే. ఇది సర్వీస్ లో కొనుక్కుంటారు కదా కంపెనీస్, సో వాళ్ళు బల్క్ గా ఉంటారు. అంటే ఒక సాఫ్ట్వేర్ లాగా కొనుక్కుంటారా లేకపోతే ఎలా ఉంటుంది? లైసెన్సింగ్ ఎలా ఉంటుంది ఇది? అది లైసెన్స్ వర్షన్ అంటే నేను చెప్పాను కదా, రైట్. అప్లికేషన్స్ బేస్ మీద కొనుక్కుంటారు అన్నమాట. అంటే నీకు ఐటీ డిపార్ట్మెంట్ కావాల్సిన బిజినెస్ ప్రాసెస్ ఆటోమేట్ చేయాలంటే ITSM అనే అప్లికేషన్ కొనుక్కుంటారు. అది ఎక్కడ వాడు డిప్లాయ్ చేసి ఉంటాడు? నవ్ అనే ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేసి ఉంటాడు ఆల్రెడీ. అంటే అందులో ఉంది అప్లికేషన్, నువ్వు వాడుకోవచ్చు. నీకు దాని వరకు యాక్సెస్ ఇస్తాడు అనమాట. నవ్ అనే ప్లాట్ఫామ్ లో ఉన్న ఆ అప్లికేషన్ వరకు యాక్సెస్ ఇస్తాడు. అది క్లౌడ్ బేస్డ్ అనమాట. మీరు అడిగింది ఈ డౌటేనా? ఎలా కొనుక్కుంటారు అంటే లైసెన్స్ ఉంటుందా? లైసెన్స్ ఇయర్లీ లైసెన్స్ లేదు. అంటే ఆ లైసెన్స్ కూడా యూజర్ బేస్డ్ కాదు, అప్లికేషన్ బేస్డ్. ఓకే ఓకే. అప్లికేషన్, నీకు ఏ అప్లికేషన్ కావాలో అప్లికేషన్ కొనుక్కోవడం. ITSM అనే అప్లికేషన్ కావాలా, HRSD కావాలా, ITM కావాలా, ఏ అప్లికేషన్ కావాలంటే నీ బిజినెస్ తగ్గట్టు అప్లికేషన్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అనమాట. పేమెంట్ చేసి కొనుక్కోవాలి. మరి అప్లికేషన్ ఎక్కడ ఉంది? నవర్ ప్లాట్ఫామ్ లో డిప్లాయ్ చేస్తున్నాడు. అది ఎక్కడ ఉంది? క్లౌడ్ లో ఉంది. ఆ క్లౌడ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు? సర్వీస్ కంపెనీ ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు. మరి మనం బై చేయగానే అప్లికేషన్ ని సింపుల్ మనకి కంపెనీ అయితే మనకి ఏం చేస్తున్నాడంటే PDI కాకుండా ఎన్విరాన్మెంట్స్ ఒక 4 ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, UAT ఎన్విరాన్మెంట్, తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎవరి ఎన్విరాన్మెంట్ లో ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. ఆ ఎవరి ఇన్స్టెన్స్ కి ఒక URL కూడా ఉంటుంది. ఆ ఎవరి ఇన్స్టెన్స్ లో మన అప్లికేషన్స్ ఏదైతే బై చేసామో అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, మరి ఆ అప్లికేషన్ లో అల్టిమేట్ గా ఏముంటాయి? మాడ్యూల్స్ ఉంటాయి. ఎవరి మాడ్యూల్ ని మనం ఏం చేస్తాం? యూజ్ చేసుకుని మన బిజినెస్ ప్రాసెస్ ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలంటే డైరెక్ట్ అయిపోతుంది కదా, ముందు కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయడానికి అడ్మిన్ వస్తాడు ముందు వచ్చి, వాడు కొన్ని థింగ్స్ వాడికి లైక్ ఏదైతే ఆ ఫామ్ కానీ, లైక్ ఈ టేబుల్స్ లో కానీ, లేదంటే సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, లైక్ యాక్సెస్ ఇవ్వడం కానీ, యూజర్స్ ఎవరెవరు యాడ్ చేయాలి దీంట్లో, ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తాడు. ఎక్కడ చేస్తాడు అంటే మాడ్యూల్లో. దేన్ని కాన్ఫిగర్ చేస్తున్నాడు? బిజినెస్ ప్రాసెస్. ఎలా చేస్తున్నాడు? ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని యూజ్ చేసుకుని చేస్తున్నాడు. అవి ఎక్కడ ఉన్నాయి? నవ్ అనే ప్లాట్ఫామ్ వాడే ఇచ్చాడు కామన్ గా. ప్రతి అప్లికేషన్ ఇవే కామన్ ఫీచర్స్ అన్నమాట. వాటిని అడ్మిన్ డెవలపర్ యూజ్ చేసుకుని ఆ మాడ్యూల్ ని కాన్ఫిగర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రాసెస్ ని అందులో ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేసిన తర్వాత డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మరి ఇదంతా సంథింగ్ అంతా డేటా రిలేటెడే కదా. ఏం చేసినా సరే ఈ డేటా స్టోర్ అవ్వడానికి ఒక డేటాబేస్ కూడా ఇస్తాడు ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఇన్స్టెన్స్ సంబంధించి. ఓకే, ఆ డేటాబేస్ లో లైక్ యూజర్స్ కానీ, గ్రూప్స్ కానీ, సంథింగ్ ఈ అసెట్ సంబంధించిన డేటా ఇవన్నీ కూడా అందులో స్టోర్ ఉంటాయి అనమాట. పర్మిషన్స్ కానీ అన్ని, రిపోర్ట్స్ కానీ అన్ని డేటా. ఓకే, అలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఇచ్చాడు. అది టెస్టింగ్ వస్తుంది. ఓకే, ఆ టెస్టింగ్ లో కూడా ఎన్విరాన్మెంట్ సపరేట్ ఉంటుంది, దానికి URL ఉంటుంది. దాంట్లో మళ్ళీ అప్లికేషన్ మనం ఏదైతే బై చేసామో అదే ఉంటుంది. అందులో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి.
లైక్ ఎవరి మాడ్యూల్లో ఆల్రెడీ మనం ఏదైతే డెవలపర్ తర్వాత అడ్మిన్ చేశాడో దాన్ని టెస్ట్ చేస్తాడు అంతే. ఎన్విరాన్మెంట్ వేరంతే, ఎన్విరాన్మెంట్ ఒకటి సపరేట్. అదంతా వాళ్ళు ఏం చేశారో అదంతా ఇక్కడికి వస్తున్నారు, మూవ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ సపరేట్ అంతే. ఓకే, అందులో డేటాబేస్ సపరేట్ ఉంటుంది. ఆ తర్వాత అది యూఐటీకి వస్తుంది. యూఐటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఇది ఎవరు చేస్తారు? బిజినెస్ ఓనర్స్ అన్నమాట. అంటే ఎంప్లాయీస్ చేసిన దాని మీద అల్టిమేట్ గా వీళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళది కాదు కదా ప్రాజెక్ట్, వాళ్ళది కాదు కదా ఇదంతా బిజినెస్. అల్టిమేట్ వీళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. యూఐటీ అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి మూవ్ చేస్తారు. ఇప్పుడు లైవ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు యూజర్స్ యూజ్ చేసుకుంటారు, మన ఎంప్లాయీస్. రైట్, ఈ మాడ్యూల్ని అంటే ITSM లో ఉన్న ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ని యూజ్ చేసుకొని యూజ్ చేయడం అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ మాడ్యూల్కి వెళ్ళి ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేస్తారు. ఆ ఫామ్ లో వాళ్ళు కొన్ని డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. కాలర్ అంటే వాడి నేము, ఏంటి ఇష్యూ ఏంటి, దాని ప్రయారిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాడు. ఈ ఫిల్ చేయడానికి ఈ ఫామ్ ని ఆల్రెడీ ఎవరు క్రియేట్ చేశాడు? అడ్మిన్ క్రియేట్ చేశాడు. దాన్ని టెస్ట్ చేశారు, డిప్లాయ్ చేశారు. ఓకే, రైట్. దీంట్లో ఎప్పుడైతే బటన్ ని క్లిక్ చేసామో సంథింగ్ రైట్, ఆ డేటా అనేది, ఈ డేటా ఏదైతే ఇష్యూ ఉందో, ఏదైతే ప్రాబ్లం ఉందో, బిజినెస్ ప్రాబ్లం, దాన్ని ఎంటర్ చేశాడు, సబ్మిట్ కొట్టాడు ఫామ్ ని. ఇప్పుడు ఆ డేటా బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అనమాట. సర్వర్ సైడ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ మన డెవలపర్ ఏం చేస్తుంటాడంటే లాట్ ఆఫ్ థింగ్స్ లోపల కాన్ఫిగర్ చేసి ఉంటాడు. ముందు ఈ ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు అంటే ఆ ఇష్యూ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేసి డేటా సెండ్ చేసినప్పుడు రైట్, ఆ వాడికి పర్మిషన్ ఉందా లేదా అనేది పర్మిషన్ వెరిఫై చేస్తుంది. అంటే దాని అథెంటికేషన్ అంటాం అనమాట. అథెంటికేషన్ అంటే వాడు వ్యాలిడ్ యూజర్, అంటే వీడు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ లో యూజర్ గా అకౌంట్ ఉందా లేదా వీడికి అనేది వెరిఫై చేస్తుంది బ్యాక్ ఎండ్. అది లాజిక్, అదే డెవలపర్ ఆల్రెడీ చేసి ఉంటాడు, దాన్ని సెటప్ చేసి ఉంటాడు. దాని తర్వాత అప్పుడు బిజినెస్ రూల్ రన్ అవుతుంది. బిజినెస్ రూల్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఈ రైట్ ఇష్యూ లేదా ఈ టికెట్ ఎవరికి, ఏ డిపార్ట్మెంట్ లేదంటే ఏ టీమ్ కి వెళ్ళాలి, ఏ గ్రూప్ కి వెళ్ళాలి అనేది ఆటోమేటిక్ గా డిసైడ్ అవుతుంది. ఎవరు ఏం చేయాల్సి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత రైట్, ఆ డేటా అనేది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు డేటాబేస్ లో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ డేటాని తీసుకుని అక్కడ ఫ్లో డిజైనర్ అనే ఇంకొక ఆటోమేషన్ కాన్సెప్ట్ ఆల్రెడీ డెవలపర్ యూజ్ చేస్తుంటాడు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్లో డిజైనర్ ఏం చేస్తుందంటే అల్టిమేట్ గా నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. అంటే వాడు ఉన్నాడు కదా సమ్ డెస్క్టాప్ ఇంజనీర్ కి, నీకు ఆల్రెడీ ఒక టికెట్ మీకు అసైన్ అయిందని వాడికి, తర్వాత మన డిపార్ట్మెంట్ మేనేజర్ కి, తర్వాత ఏ ఎంప్లాయీ అయితే క్రియేట్ చేశాడో దీన్ని వాడికి నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి. ఆ తర్వాత SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ కూడా ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే రైట్, ఈ టికెట్ అసైన్ అయిన తర్వాత ఒక టైం పీరియడ్ ఉంటుంది, టైం బౌండ్ ఉంటుంది. విత్ ఇన్ టైం కంప్లీట్ చేయాలి నువ్వు ఇష్యూని, అది సాల్వ్ చేయాలి. అది కౌంట్ అనేది అంటే ఆ టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్, తర్వాత ఈ ఆటోమేషన్స్ ఇవన్నీ ఎవరు చేశారు? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఆల్రెడీ అడ్మిన్ డెవలపర్ చేస్తున్నాడు. అవి టెస్ట్ చేశారు, అది ప్రొడక్షన్ కి వచ్చినాయి, డిప్లాయ్ చేసి ఇప్పుడు యూజర్స్ యూజ్ చేసుకుంటారు. యూజర్స్ అంటే మన ఎంప్లాయీస్ అనమాట. ఈ సర్వీస్ అనే ప్లాట్ఫామ్ లో ఎవరినైతే యూజర్ గా వాడికి అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళంతా యూజర్సే. ఆ యూజర్స్ గా ఆ ప్లాట్ఫామ్ లో ఎవరు క్రియేట్ చేస్తుంటారు? అడ్మిన్ క్రియేట్ చేస్తుంటాడు, వాడికి కొన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చుంటాడు. అల్టిమేట్ గా వాడు ఏం రిపోర్ట్ చేయాలన్న వాడి ఇష్యూని ఫామ్ ఓపెన్ చేసి దాన్ని ఎంటర్ చేసి డేటాని సబ్మిట్ కొడతాడు. మరి ఫామ్ ఎక్కడంటే ఆల్రెడీ అడ్మిన్ దాన్ని కాన్ఫిగర్ చేశాడు. రైట్, సబ్మిట్ కొడితే బ్యాక్ ఎండ్కి వెళ్ళి అంతా ఆ డేటా డీబీలో స్టోర్ ఏముంది కొన్ని ఆల్రెడీ చెక్ చేసుకుని, డీబీ తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుంది ఆ డేటాను తీసుకుని ఆటోమేషన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది. ఎస్టర్డే క్లాస్ కి అంటే ఈ 3 days క్లాస్ కి ఈ రోజు క్లాస్ కి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూడండి. ఎందుకంటే మనం ఈ రోజు ఇన్స్టెన్సెస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. అసలు అల్టిమేట్ గా సర్వీస్ కంపెనీ క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వర్ లో ఏమి ఉంచిందంటే నవరన్ ప్లాట్ఫామ్ వచ్చింది. అందులో లాట్ ఆఫ్ అప్లికేషన్ పెట్టాడు. అప్లికేషన్ మనకు కావాల్సిన అప్లికేషన్ మన బిజినెస్ డిపార్ట్మెంట్ దగ్గర ఏ డిపార్ట్మెంట్ కి రైట్ ఆ ప్రాసెస్ ని మనం సాల్వ్ చేసుకోవాలి, దానికి అప్లికేషన్ కొనుక్కున్నాం. మరి ఎన్విరాన్మెంట్స్ కూడా ఆడే ఇస్తాడు. ఆ ఎన్విరాన్మెంట్స్ లో రైట్ ప్రతి అప్లికేషన్ మనకి ఆ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుంది, డేటాబేస్ ఉంటుంది, ఇందులో మాడ్యూల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇది ఒక పిక్చర్ అన్నమాట. పైన అర్థమైందా? మీరు డౌట్ అడిగారు కదా, బీ పాజిటివ్ ఎనీ టైం. మీ నేమ్ ఏంటండి?
కుమార్ సార్. కుమారా, ఒక్కసారి మీ నెంబర్ ఇస్తారా నాకు? ఎందుకంటే తర్వాత మీ ఫీడ్బ్యాక్ తెలియాలంటే నాకు నెంబర్స్ తెలియట్లేదు. ఒక్కసారి మీ సరే. నెంబర్ ఏమైనా చాటింగ్ లో పింగ్ పంపిస్తారా చేస్తాం. ఒక్కసారి? షూర్. Yes. ఈ రోజుతో మనకి ఏ టు జెడ్ ప్లాట్ఫామ్ అసలు ఏంది అనేది తెలిసిపోయింది గైస్ మొత్తం సర్వీస్ నౌలో. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్ గా సర్వీస్ నౌ అనే కంపెనీ నవన్ ప్లాట్ఫామ్ ఇచ్చిందిగా, రైట్? ఆ నవన్ ప్లాట్ఫామ్ లో పీడిఐ కూడా ఉంది ఆల్రెడీ. నవన్ ప్లాట్ఫామ్ లో పీడిఐ ఉంది. పీడిఐ అంటే పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, రైట్? దాన్ని రైట్ దాంట్లో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. మనం యూజర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఎవరి యూజర్కి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుంటే మనం నవన్ ప్లాట్ఫామ్ ఒక పీడిఐ మనకి ఇస్తుంది అనమాట. ఎవరి పీడిఐలో ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది, అది డెవ్ ఇన్స్టెన్స్ అనమాట, రైట్? ఆ ఇన్స్టెన్స్ లో మన ఆల్రెడీ అప్లికేషన్, మనకి ఒక అప్లికేషన్ లైక్ ఒకటే కాదు లాట్ ఆఫ్ అప్లికేషన్స్. ఒక ఇన్స్టెన్స్ లో మనకి ఐడిఎస్ఎం ఉంటుంది, లైక్ అంటే మనం బై చేసిన పనిలే, బట్ ఫంక్షనాలిటీ అనేది లిమిటెడ్ ఇస్తారు. ఓన్లీ డెవ్ ఎన్విరాన్మెంట్, ఇదేం లైవ్కి వెళ్ళదు. ఓకే, రైట్? మరి ఇందులో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. మనమే అడ్మిన్, మనమే డెవలపరు. ఓకే, రైట్? ఈ ఫీచర్స్ యూజ్ చేసుకుని ఆ మాడ్యూల్లో ఆ బిజినెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి ఆటోమేట్ చేస్తాం అన్నమాట. అల్టిమేట్గా టైం సేవ్ అవుతుంది, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బిజినెస్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మనకి ఎఫిషియెంట్గా అనేది రన్ అవుతుంది బిజినెస్, ప్రొడక్టివిటీ అనేది పెరిగిద్ది అనమాట. ఓకే, ఒక్కసారి బీ పాజిటివ్ ఎనీ టైం అన్నారు కదా, ఒక్కసారి నెంబర్ చెప్పండి. ఓకే, పంపించారా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, టుమారో గైస్, టుమారో క్లాస్లో అల్టిమేట్గా పీడిఐని మనం క్రియేట్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసుకోవచ్చు, నేను క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫ్రీ అకౌంట్ అనమాట. అందులో ఒక పీడిఐ, అందులో ఇన్స్టెంట్ ఉంటుంది, మనకు ఒక URL వస్తుంది. అందులో మనకి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఎవ్రీ అప్లికేషన్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్లో మనం బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు బై యూజింగ్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనమాట. ఓకే, రైట్? మరి అవన్నీ ఎలా క్రియేట్ చేయాలి పీడిఐ, అందులో మన అప్లికేషన్స్ ఏమున్నాయి, లైక్ ఎవ్రీ అప్లికేషన్లో మనకి ఎలా ఏంటనే మొత్తం కూడా టుమారో క్లాస్లో వెరిఫై చేయొచ్చు అనమాట. మనం ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ అందులో ఉన్నాయా లేవా అంటే ఆల్రెడీ కొంత ప్రీ డిఫైన్డ్ డేటా కూడా ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. మనకు కావాల్సింది మనం అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఒక ఫామ్ ఉంటుంది, దానికి కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. అంటే సర్వీస్ నేను వాడు ప్రీ డిఫైన్డ్ కొంత ఇచ్చాడు, దాన్ని మన బిజినెస్ రిక్వైర్మెంట్ దగ్గర చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫామ్ కావాలి, ఫామ్లో నాకు అన్ని ఫీల్డ్స్ అన్ని అవసరం లేదన్నప్పుడు కొన్ని రిమూవ్ చేస్తాం, కొన్ని యాడ్ చేసుకుంటాం. అలా ఆ వేలో అది అడ్మిన్ కాన్ఫిగర్ చేస్తారు అనమాట. ఓకే, ఏదైనా ఫంక్షనాలిటీ ఆల్రెడీ వాడు ఇచ్చినవి కాకుండా అంటే వాడు కొన్ని కాన్సెప్ట్స్ ఇచ్చాడు, వాటిని మనం యూజ్ చేసుకుని ఏం చేస్తాం, ఆటోమేషన్ చేస్తాం అన్నమాట. అది డెవలపర్ చేస్తాడు. దీంతో నేను నా సైడ్ మీకు రైట్ అర్థం అవ్వడానికి ఏంటి అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి అనేది నా సైడ్ నేను 100% నేను ఇచ్చాను అనుకుంటున్నా. ఓకే, రేపు నుంచి ఏమవుతుంది, ల్యాప్టాప్లో మనం ప్రతిరోజు ఓపెన్ చేసి ఆ పీడిఏలో రైట్ బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కాన్ఫిగరేషన్, తర్వాత డెవలప్మెంట్ చేస్తాం అన్నమాట. అంటే మనమే అడ్మిన్గా, మనమే డెవలపర్గా బిహేవ్ చేయాలి. అలా చేసేటప్పుడు బిజినెస్ ప్రాసెస్ ఆటోమేట్ చేసేటప్పుడు మనకు అక్కడ ఉన్న బిజినెస్ అనే ప్లాట్ఫామ్ ఫీచర్స్ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. మనమే అడ్మిన్గా యూజ్ చేసుకుంటాం, మనమే డెవలపర్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, రైట్? మనమే ఏం చేస్తాం, ఎంప్లాయీగా కూడా మనమే బిహేవ్ చేస్తాం. ఎందుకంటే ఆ ఫామ్లో డేటాను ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఆటోమేషన్ జరుగుతుందో లేదో మనమే ఎంప్లాయీగా బిహేవ్ చేస్తాం. అంటే మనం చేసింది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదని మనమే బిహేవ్ చేస్తున్నాడు ఎంప్లాయీ. ఓకే, ఇది ఈరోజు క్లాస్ చాలు, రైట్? రేపు కూడా కొంచెం అంటే 1 hour లేదంటే 15 minutes అలాగే ఉంటుంది క్లాసు. మండే నుంచి మాత్రం 1 hour 15 minutes 1 hour 30 minutes ఉంటుంది. 1 hour 15 to 1 hour 30, మినిమం 1 hour 15 minutes ఉంటుంది నా క్లాస్.
దానికైతే రెడీగా ఉండండి. ఎవరికైతే మీకు అర్థమయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో 1 hour 15 minutes మినిమం క్లాస్ ఉంటుంది. ఓకే, అలా ఉంటేనే నేను ఎక్కువ టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎక్కువ కాన్సెప్ట్స్ నేను కవర్ చేయగలను. 40 minutesలో నేను చెప్పండి సార్ ట్రైనింగ్ లో ఇప్పుడు ఏమేమి మాడ్యూల్స్ కవర్ చేస్తారు సార్? ఫస్ట్ మనం పీడిఐ క్రియేట్ చేసుకుంటా కొన్ని ప్లాట్ఫామ్ ఫీచర్స్ నేర్చుకుంటాం. అంటే ఏమేమి లైక్ ఏముంటాయంటే ఈ ప్లాట్ఫామ్ గురించి మొత్తం రైట్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ అడ్మిన్ కాన్సెప్ట్స్, అడ్మిన్ ఎలా లైక్ ఆ కాన్సెప్ట్స్ కాన్ఫిగర్ చేస్తారు, ప్లాట్ఫామ్ ఫీచర్స్ నేర్చుకుంటాం. ఆ తర్వాత డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్ ముందు ఇక్కడ జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ డెవలప్మెంట్కి వెళ్తాం అనమాట. జావా స్క్రిప్ట్ నేర్చుకుని అడ్మిన్ కంప్లీట్ అయిన తర్వాత జావా స్క్రిప్ట్కి వెళ్తాం, ఆ తర్వాత డెవలప్మెంట్కి వెళ్తాం. మరి ఈ అడ్మిన్ డెవలప్మెంట్ అనేది ఐటీ ఎస్ఎం లో ఉంటుంది. సేమ్ అడ్మిన్ డెవలప్మెంట్ రైట్ ఐటీ ఓఎంలో ఉంటుంది. ఈ ఐటీ ఓఎం కాంబినేషన్లో సిఎండిబి అంటాం. సిఎండిబి కాన్ఫిగరేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ డేటాబేస్. ఇది ఈ కాంబినేషన్లో నేర్చుకోవాలి యాక్చువల్గా. ఓకే రైట్. ఆ తర్వాత ఈ రెండు 100% మనకి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఓపిక ఉండి ఇంకా కావాలి అంటే హెచ్ఆర్ఎస్డి కూడా కవర్ చేస్తాను. రైట్. ఇందులో అడ్మిన్ డెవలప్మెంట్ ప్లస్ మనకి ఇంటిగ్రేషన్స్ కూడా రైట్. ఇక్కడే ఇంటిగ్రేషన్ కూడా కవర్ చేస్తాం. అంటే ఈ 3 పార్ట్స్ మనకి అడ్మిన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్, అది ఐటీఎస్ఎంలో ఐటీఓఎం అండ్ సిఎండిబి. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీకు టైం పర్మిట్ చేసి మాకు కావాలి అంటే హెచ్ఆర్ఎస్టీ కూడా కవర్ చేస్తాను. క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. సో టోటల్ డ్యూరేషన్ 2.5 months, 2.5 months అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ బేస్ అర్థమైంది కాబట్టి మనకి ఎనీథింగ్ ఏం చేస్తానో కూడా అర్థమవుతుంది మనకి లోపల. ఈ బేస్ అర్థమైతే, ఈ బేస్ అర్థం కాకుండా మనం లోపలికి పైకి వెళ్ళినప్పుడు, ఆ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు ప్రతి కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక బేస్ అర్థమైంది కాబట్టి ఆ థింగ్స్ అని కూడా అర్థమవుతాయి అన్నమాట ఫాస్ట్గా లోపలికి వెళ్తారు ఏమైనా. ఓకే, ప్రతి అంటే అడ్మిన్ పార్ట్లో ఉన్న ఆ ఫీచర్స్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అండ్ డెవలప్మెంట్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఈ 2 పర్ఫెక్ట్ అయితే అడ్మిన్ డెవలప్మెంట్, మిగతా ఐటీఎస్ఎం ఇవన్నీ ఏంటి గైస్ సింపుల్గా అందులో మాడ్యూల్స్ ఉంటాయి, ఇవి యూజ్ చేసుకోవడమే కదా. లైక్ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉన్నామో ఏదైనా సరే అల్టిమేట్గా ఇక్కడ ప్లాట్ఫామ్ ఫీచర్స్ కీ రోలు, ప్లాట్ఫామ్ ఫీచర్స్ కీ రోల్ అనమాట. ఇక్కడ వీటిని యూజ్ చేసుకుంటారు ఎవరు? అడ్మిన్ డెవలపర్. రైట్. ఇంటిగ్రేషన్స్ అప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఇక్కడ వీటిని ఈ ఐటీఎస్ఎంలో ఉన్న మాడ్యూల్స్ని రైట్ ఎవ్రీథింగ్ మనం కాన్ఫిగర్ చేసేది ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనమాట. అంటే ఓవరాల్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ కనుక మీకు పర్ఫెక్ట్గా గ్రిప్ వస్తే వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా ఆటోమేట్ చేయాలి, లైక్ అవి గ్రిప్ వస్తే మనకి సర్వీస్ అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఓకే, ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది నాకు వదిలేయండి, మనం దానిలో ఎక్స్పర్ట్ అనమాట. ఓకే, మీరు దాని నుంచి భయపడద్దు. రైట్. కొంతమంది సార్ ప్రోగ్రామింగ్ ఉంది కదా, అది ఎలా సార్? జావా స్క్రిప్ట్ సింపుల్గా ఉంటుంది గైస్. ఓకే, పెద్ద హార్డ్ ఏం కాదు జావా స్క్రిప్ట్. మీకు ఫుల్ స్టాక్ అప్లికేషన్కి వెళ్తే మెయిన్ స్టాక్లో హార్డ్ అంటే అది 100% నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మీకు 25 to 35% నీడ్ ఉంటుంది అనమాట. అంత హార్డ్ ఉండదు, ఇక్కడ సింపుల్గానే ఉంటుంది. ఓకే రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు గైస్, రిమైనింగ్ పర్సన్స్. ఉన్నాయా ఇంకా ఏమైనా డౌట్స్? శివ, ఒక్కసారి మీ నెంబర్ ఇస్తారా? మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర. శివ గారు ఉన్నారా? సెండ్ చేస్తాను. ఒక్కసారి నాకు ఈ చాట్లో మెసేజ్ సెండ్ చేయాలి సార్. ఏం డౌట్స్ లేకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, డౌట్స్ ఉంటే అడగవచ్చు.
థ్యాంక్ యూ అండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ కూడా కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. అది శివ గారు, ఓకే, థ్యాంక్ యూ. నాకా చాలా ఉంది. ఓకే, సింపుల్. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడు. ఆ, మీ లైక్ శివ గారు అనాలా, శివ అంటే సరిపోతాయి. ఏజ్ ఎంత మీకు? లేదు 30. ఓకే, నాకంటే లేదు, చిన్నోడు శివ డౌట్ అడగడానికి చేసి. ఓకే ఓకే, సింపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 years ఉంది అనుకుంటా ఎక్స్పీరియన్స్. ఓకే, నేను మీకు సరిగ్గా చెప్పలేదు క్లాస్. నా 50 years ఎక్స్పీరియన్స్ నీకు 1% కూడా హెల్ప్ అవ్వదు నేను సరిగ్గా క్లాస్ చెప్పకపోతే. అంతే కదా? ఓకేనా కదా? హలో, ఓకే, రైట్. ఒకసారి పర్సనల్ కాల్ చేయలేదు, మీరు రెస్పాండ్ అయితే నేను మాట్లాడతాను. లేదు, డౌట్ అడిగింది నేను కాదండి, శ్రీనివాస్ గాని. ఓహో, శ్రీనివాస్లో అయితే నాకు పరిచయం ఉంది, కాల్ చేస్తారు. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, బై, గుడ్ నైట్.